వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్ న్యూస్ ఎక్స్ప్రెస్ ఎట్ ప్రైమ్ టైం. నేను మీ రాణి నాయుడు. ఈరోజు ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్లో చూద్దాం. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీకి షాక్ తగిలింది. ఈ నెల 13 వరకు వల్లభనేని వంశీ రిమాండ్ను విజయవాడ కోర్టు పొడిగించింది. వంశీతో పాటు మిగిలిన నిందితుల రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణతో పాటు ఏపీలో కూడా భూ ప్రకంపనలు కలకలం రేపుతున్నాయి. తెలంగాణలోని కరీంనగర్, నిర్మల్ జిల్లాల్లో మంగళవారం ఉదయం భూమి కంపించగా మధ్యాహ్నం ప్రకాశం జిల్లాలోనూ పొదిలిలో స్వల్పంగా భూమి కంపించింది. కొత్తూరుతో పాటు వివిధ ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఎప్పట్లాగే మృగశిర కార్తె సందర్భంగా హైదరాబాద్లో జూన్ 8, 9 తేదీల్లో చేప ప్రసాదం అందించనున్నట్లు బత్తిని వంశస్థులు ప్రకటించారు. కాగా ఈ సంవత్సరం 5 నుంచి 6 లక్షల మంది ఈ చేప ప్రసాదం కోసం వస్తారని ప్రభుత్వానికి బత్తిని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయనుంది. గచ్చిబౌలిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా జులిపిస్తోంది. ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్లో అక్రమ కట్టడాలను నేలమట్టం చేస్తోంది. లేఅవుట్లో రోడ్లు, పార్కులను ఆక్రమించడంతో పాటు తమ ఫ్లాట్లు కనిపించకుండా నిర్మాణాలు చేపట్టారంటూ యాజమానులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులపై స్పందించిన హైడ్రా సంధ్యా కన్వెన్షన్, మినీ హాల్, వంటగదులు, విశ్రాంత గదులను తొలగించింది. మాక్ డ్రిల్ నిర్వహణపై కేంద్ర హోంశాఖ అధికారులు మంగళవారం కీలక సమావేశంలో పాల్గొన్నారు. అత్యవసర సమయాల్లో ఎలా స్పందించాలనే దానిపై పౌరుల్ని సమాయత్తం చేసేందుకు మే 7న మాక్ డ్రిల్ అన్ని రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో నిర్వహించాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖపట్నంలో డ్రిల్ జరగనుంది. కశ్మీర్, గుజరాత్, హర్యానా, అస్సాం రాష్ట్రాల్లో అత్యధిక చోట్ల డ్రిల్స్కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్టీసీ సమ్మె ఆలోచన విరమించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఐఎన్టీయూసీ కార్మిక సంఘాల నేతలు మంత్రిని కలిశారు. ఇప్పుడిప్పుడే ఆర్టీసీ కోలుకుంటుందని, సమ్మెకు వెళ్లి ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దని కార్మిక సంఘాల నేతలను పొన్నం కోరారు. కార్మికుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్కు మద్దతుగా ఉంటామని యుఎస్ హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్ తెలిపారు. శక్తి వనరులను సమకూర్చడం ద్వారా భారత్కు సాయం చేస్తామని వ్యాఖ్యానించారు. పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ట్రంప్ యంత్రాంగం మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. పెహల్గామ్ ఉగ్రదాడితో భారత్, పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు బగ్గుమంటున్నాయి. ఆ దాడికి భారత్ బదులిచ్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో మంగళవారం మరో కీలక సమావేశం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ భేటీ అయ్యారు. ప్రస్తుత భద్రతా పరిస్థితిపై చర్చించారు. మెగా కుటుంబం నుంచి శుభవార్త వచ్చేసింది. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దంపతులు తమ అభిమానుల కోసం సోషల్ మీడియాలో తమ వార్తను ప్రకటించారు. తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. జీవితంలో అత్యంత సంతోషకరమైన బాధ్యతను తీసుకుపోతున్నామని ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చారు. దేశవ్యాప్తంగా బంగారు ధరలు మళ్లీ పెరిగాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 2,500 రూపాయలు పెరిగి 90,250 రూపాయలకు చేరింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం ధర 2,730 రూపాయలు పెరిగి ఏకంగా 98,460 రూపాయలుగా ఉంది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర 2,040 రూపాయలు పెరిగి 73,800 రూపాయల వరకు చేరుకుంది. ఇవే బులెటిన్ అప్డేట్స్. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ పొలిటికోస్ మీడియా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.